చాలా తొందర అయిపోతుంది డిష్. మనం ఫస్ట్ కొన్ని వాటర్ హీట్ చేసుకుందాం. ఓకే, వాటర్ హీట్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్. ఈ సొరకాయ ఉన్నాయి కదా, ముక్కలు చేసుకోవచ్చు, మనం కావాలంటే చిన్న చిన్న తరుక్కోవచ్చు అన్నట్టు. ఎట్లయినా చేసుకోవచ్చు, అంటే మన ఇష్టం, ఎవరి ఇష్టం ఓపికని బట్టి. సీరియల్స్ చూస్తూ చిన్న ముక్కలు తరమచ్చు, సీరియల్ చూడట్లేదంటే పెద్ద పెద్ద ముక్కలు వేసేయచ్చు, అంటే టైం ని బట్టి అంతే. ఇప్పుడు మనోడికైతే ఇంట్లో పని పాట ఏం లేదు, ఎపిసోడ్ కోసం మాత్రమే పని చేస్తాడు, మిగతాదంతా ఇల్లు ఉడడం తుడడం అని నేను చేస్తాను కాబట్టి వాడు ఖాళీ టైంలో ముక్కలు కట్ చేసి. నేను ఒక పెద్ద కప్పు తీసుకున్నా మేడం పెరుగు, అంటే మనకు పెరుగుతో ఎక్కువ కాబట్టి పెరుగు తీసుకున్నా. దానికి తగ్గంత అంటే ఒక చిన్న సొరకాయ తీసుకున్నా. ఏం చేయాలి దాన్ని? ఇది ఇప్పుడు ఒక్కొక్క బాయిల్ రావాలి అంతే కదా? ఒక బాయిల్ రావాలి మేడం. ఉప్పు వేద్దామా దాంట్లో? ఏమన్నా వేసుకోవచ్చు, కొంచెం వేయండి మేడం, ఉప్పు వేయండి. కొద్దిగా ఉప్పు వేసాను. ఇది కొద్దిసేపు బాయిల్ కావాలి మనకు, సరేనా? బాయిల్ అవుతుందిగా. నాకు అంత పిచ్చి పిచ్చి అవుతుంది మేడం, ఒక్కొక్కసారి మీరు ఎవరో అర్థమైతలేదు. మీరు హర్యానా కదా? అఫ్ కోర్స్ నా. అంటే కొన్ని సార్లు మర్చిపోతాను, మీరు ఎవరో అర్థమైతలేదు, ఒక చూసినట్టు అనిపిస్తుంది, కొంచెం గుర్తొస్తుంది, కొంచెం మర్చిపోతాను. ఎట్లా మరి? మొన్న మెట్లు దిగి వస్తుంటే కింద జారిపడ్డా, అప్పంచలేదు అయింది మేడం. ఓకే, మరి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలా నేను? చెప్పాలంటారు అందరు, మిమ్మల్ని చెప్పాలంటారు కదా. అరే మెంటలోడా, ఇప్పుడు ఇవన్నీ 32 కొడితే రాలుతాయి. 32 నేను ఆ వీడియో గురించి అనుకుంటాను, ఇట్లా పెట్టారు కదా ఇవి అనుకున్నాను. ఈ ఆల్రెడీ ఉడికినాయి, మనకు కావాల్సినంత మనం వీటిని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు తీసి అందులో వేసి పచ్చడి చేయాలి అంతే కదా? నీకు ఇంకొకటి తెలుసా, ఇది మామూలుగా లేడీస్ కి కూడా నిజంగా చిట్కా ఇది. అంటే మా అమ్మమ్మ గారు మాకు చెప్పింది, సొరకాయ మామూలుగా గర్ల్స్ కి 5 days ఉంటది కదా మంత్లీ, ఆ టైంలో గానీ ముందు గానీ ఎక్కువ తింటే నడుము నొప్పి రాకుండా బలం ఇన్స్టెంట్ గా ఐరన్ వస్తుంది అని చెప్పి మా అమ్మమ్మ బాగా తినిపించేది. సొరకాయ వడలు చేసేది, ఆ తర్వాత సొరకాయతో హల్వా చేసేది. ఎస్పెషల్లీ సైకిల్ టైంలో ఎక్కువ తినాలి సొరకాయ, మూడ్ స్వింగ్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుంటానా? మనం ఉడకబెట్టినాం కదా మేడం ఈ సొరకాయ ముక్కలు, దీంట్లో వేసుకుంటాను. కొంచెం ధనియాల పొడి మేడం, ఒక టేబుల్ స్పూన్. కొంచెం కారం వేసుకుంటాను మేడం. లాంగ్ జర్నీ ఇట్లా పోయి వచ్చినప్పుడు కొంచెం అలసిపోయి పొట్టంతా ఉబ్బినట్టు అట్లా ఉంటది కదా, అట్లాంటి టైంలో ఈ రెసిపీ చేసుకుని అన్నంలో కలుపుకొని తిన్నాం అనుకో, పొట్ట చల్లగా హాయిగా మంచిగా ప్రశాంతంగా ఉంటది అన్నట్టు. అవును కరెక్టే రా, చాలా సార్లు మనం జర్నీ ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత ఏ వండుకోవాలి, ఏం తినాలి, కడుపంతా గడబడుగా ఉంది, బయట తిని బోర్ అయిపోయినాం అన్నప్పుడు మేబీ సొరకాయ పచ్చడి పర్ఫెక్ట్ ఏమోరా. అవునవును మేడం కదా. కొంచెం సాల్ట్ వేసుకుందాం మేడం. ఏంటి సాల్ట్? ఇప్పుడు ఏంటి సార్, ఏం చేయమంటారు సార్? ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి మేడం. ఇది సో ఈ రోజు మనం సొరకాయ పెరుగు పచ్చడిలోకి వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే మేడం, కొంచెం ఆయిల్ వేడెక్కినట్టున్నది, కొన్ని ఆవాలు వేసుకుందాం, మీకు నచ్చదు కాబట్టి ఇది గుర్తుంది నాకు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర మేడం. ఓకే, సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక. అరే నా కోసం ఎండుమిర్చి తుంచేయరా. ఎండుమిర్చి మాత్రం తుంచి వేసుకుందాం, ఎందుకంటే ఇది నూనెలో తాలింపులో వేగిన తర్వాత అన్నం తినేటప్పుడు ఇలా పిండుకుంటే ఆయిల్ వస్తుందిరా, చాలా టేస్టీ, చాలా బాగుంటుంది మేడం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం మేడం. కరివేపాకు లాస్ట్ ఇంగువ. ఓకే, చూసారా మేడం వాసన ఎట్లా అవుతుందో తాలింపు. నాకు అర్జెంట్ ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళి కడపంతా గడబడ చేసుకొని వచ్చి ఈ డిష్ తినాలని ఉందిరా. అంతే ఎందుకు అవసరం లేదు మేడం, ఇప్పుడు నార్మల్ గా ఉన్నా మంచి నిద్ర వస్తుంది తిన్న తర్వాత. ఓ అయితే ఓకే, ట్రిప్కి వెళ్ళి ఖర్చులన్నీ వేస్ట్ కదరా. ఏదో ఇప్పుడు ఆయింట్మెంట్ ఉన్నది కదా అని మనం గాయం చేసుకోవాలి. ఇప్పుడు అది మాడిపోతుంది మరి మేడం. ఇప్పుడు ఇది తాలింపు కలపాలి దీంట్లో. సో ఈ పెరుగు పచ్చడిని, సొరకాయ పెరుగు పచ్చడిని లాడల్తో యాక్చువల్గా నాకు అనిపించింది చెప్తున్నాను, దీంట్లో కొద్దిగా మనం వెల్లుల్లిపాయలు వేసుకుని కూడా తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని నా ఫీల్. దీని సిగ్నేచర్ డిష్ సొరకాయ కాబట్టి